సో ఆ చాంటింగే మనం 108 సార్లు ప్రే చేయించి ఆ దీపారాధన చేస్తే మనం కోరుకున్న మొక్కులని ఖచ్చితంగా నెరవేరుతాయి. స్వామి ప్రభుపాద గారు. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే నేను బండి అయితే రెంట్ తీసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ దేవాలయం. ఇప్పుడు బయట ట్రాఫిక్ ఉంది కాబట్టి బయట మాట్లాడను, లోపలికి వెళ్ళి మీకు మాట్లాడతాను. ఇదిగోండి, ఇది ఇస్కాన్ మందిర్. ఇది సో ఇది ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఉదయం మనకి ఇది 7:30 నుండి సాయంత్రం 8:30 వరకు ఉంటుందండి. మధ్యలో మనకు 1 o'clock బ్రేక్. సో గోవింద ప్రసాద్. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ సూరత్ ఏదైనా ఉంటే మనకి ఇస్కాన్ టెంపుల్ అండి. బిగ్గెస్ట్ టెంపుల్ ఇది. ఇంకెవరో కాదు, కృష్ణ భగవానుడు. సో మొదట స్టార్టింగ్ చేసేటప్పుడు ఈ ఇస్కాన్ అనేది 900 స్క్వేర్ ఫీట్ ఉండేది. ఇప్పుడు 13,600 స్క్వేర్ ఫీట్కి మారింది. మనకి దీని ఫౌండర్ ఇంకెవరో కాదు, నేను చాలాసార్లు చెప్పుకొచ్చాను కదా, అక్కడ పెద్ద ఆయన స్వామి ప్రభుపాద గారు. సో మనకు ఫస్ట్ ఇస్కాన్ అనేది 1966లో న్యూయార్క్ సిటీలో ఫౌండ్ చేశారు. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఇస్కాన్ టెంపుల్స్ అనేది ప్రపంచం మొత్తం వ్యాపించాయి. సో చూడండి, చాలా అద్భుతం అండి. నేను ఇప్పటివరకు వెళ్ళిన ఇస్కాన్లన్నింటిలో కన్నా ఇదే చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్. చూడండి. సో హైదరాబాద్లో వెళ్ళాను, మధురైలో వెళ్ళాను, ఇంకా 2 దగ్గరికి వెళ్ళాను, కానీ ఇది చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్. సో ఇదంతా ప్రాంతం. సో ఇస్కాన్ అంటే ఇంకేదో కాదు, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఇదిగోండి, ఇస్కాన్ టెంపుల్ లోపలే ఉన్నాను. మనకు రాధాకృష్ణులు, ఇంకా వాళ్ళ తల్లి, ఇదంతా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. నేను అడిగాను, పెయింటింగ్స్ అయితే మనం తీసుకోవచ్చు, కానీ లోపల ఉన్న మెయిన్ డీటెయిల్స్ మనకి జగన్నాథ్ స్వామి, నెక్స్ట్ జగన్నాథ్ స్వామి, సుభద్రాదేవి, కృష్ణ భగవానుడు, రాధాకృష్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఇస్కాన్ టెంపుల్లో మనకు ఉన్నవి, కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మన స్వామి ప్రభుపాద గారు. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. మనకి ముందుగా మీకు చెప్పాను కదా, మనకి 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని 108 సార్లు ప్రే చేయించి అక్కడ దీపారాధన చేస్తే మీరు కోరుకున్న ఏ కోరికైనా తీరుతుంది. సో ఆ చాంట్ అనేది నేను ఇప్పటికే మర్చిపోలేదు. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చూడండి, రాధా గోపిలు, ప్రభుపాద గారు. చాలా బ్యూటిఫుల్ అండి. డెఫినెట్లీ అందరూ విజిట్ చేయాలి దేవాలయం, కృష్ణ భగవానుడి దేవాలయం. ఇస్కాన్ అంటే ఇస్కాన్ సంస్థ. ఇస్కాన్ సంస్థ అంటే మామూలుగా లేదు. ఇప్పుడు చాలా సెంటర్స్ అనేవి ప్రతి ఏరియాలో కూడా మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి. హైదరాబాద్లో 3 ఉన్నాయి. ఒక్క స్టేట్లో ఒక్క దేవాలయాలు, చాలా దేవాలయాలు ఉన్నాయి. అతను గౌరు. చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు. సో అద్భుతమైన తల్లి కొడుకుల బంధం. కృష్ణ భగవానుడు, దేవికి తల్లి. చాలా బాగుందండి. మొత్తం నేను ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళాను, కానీ పెయింటింగ్స్ అని చాలా అద్భుతంగా గీశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు లోపల మనకి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, కృష్ణుడు, విష్ణు భగవానుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇదిగో అద్భుతమైన పెయింటింగ్ ఉంది ఇక్కడ. రాధాకృష్ణుడు గోపికలతో పడవ ప్రయాణం.
సో ఆ చాంటింగే మనం 108 సార్లు ప్రే చేయించి ఆ దీపారాధన చేస్తే మనం కోరుకున్న మొక్కులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. స్వామి ప్రభుపాద గారు సో ఇదిగోండి, ఇదంతా కూడా హానరబుల్ డోనర్స్. అందరూ మనకి ఇస్కాన్ కట్టడికి, ఇస్కాన్ సంస్థకి అంటే బ్లెస్సింగ్స్. ఇక్కడ డోనర్స్ అంటాం, మన చర్చ్లో బ్లెస్సింగ్స్ అంటాం, మనకి హిందూ టెంపుల్స్లో మనం దక్షిణ అంటాం. సో ఇస్కాన్ భక్తులు వీళ్ళందరూ సో చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. అక్కడ లోపలికి వెళ్తే మనకు చాలా చాక్లెట్స్, బుక్స్, ప్రభుపాద గారి బుక్స్, ఇస్కాన్ సంస్థ బుక్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను చెప్పదలుచుకున్నాను ప్రతి ఇస్కాన్లో ఎలా ఉంటుంది. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ సూరత్ అండి ఇది. చాలా పెద్ద దేవాలయం. సో చక్కగా మాట్లాడదాం అన్నప్పుడు కొంచెం బయట అయితే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అందుకే ప్రశాంతంగా ఏదో ఒక ప్లేస్ ఎత్తుక్కొని అక్కడ మాట్లాడుతుంటాను. చాలా బ్యూటిఫుల్ దేవాలయం అండి. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో అదే కాకుండా ఇది మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ అండి. ఇది ఉండి ఇది ఎంట్రన్స్. ఇది చాలా బ్యూటిఫుల్ దేవాలయం. సో ఇదిగోండి, ఇక్కడ మనకి మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ అంటే మనకి దేవుడికి తాలూకు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. లైఫ్ మెంబర్షిప్ ఆఫీస్ అంట ఇదంతా. సో మనకి కృష్ణాష్టమికి ఎక్కువ మంది జనాలు, ఫెస్టివల్స్, హాలిడేస్కి అయితే ఎక్కువ మంది రద్దీ అయితే ఉంటారండి. నార్మల్ టైంలోనే ఇంకా తరచూ వస్తున్నారు కాబట్టి నిశ్శబ్దం వేళల్లో అక్కడ దర్శనం అయితే చక్కగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది. ఇవేనండి మనకి ఇస్కాన్ టెంపుల్ విశేషాలు. సో చక్కగా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఇస్కాన్ టెంపుల్. మనకి ఇది జహంగీర్పుర ప్రదేశంలో అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. మనకి స్టార్టింగ్ అయితే 900 స్క్వేర్ ఫీట్ నుండి ఇది 11,600 స్క్వేర్ ఫీట్గా మార్చారు. సో లోపల నేను వెళ్ళాను. అక్కడ జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, రాధాకృష్ణులు, మనకి గోపికా కృష్ణుడి దగ్గర నుండి పెద్ద అయినంత వరకు కృష్ణుడు, ఆ తల్లి దేవిక తల్లి, ఇంకా స్వామి ప్రభుపాద గారు, చాలామంది అద్భుతంగా ఉన్నాయి. గౌర్జీ అని కూడా ఒక అతను ఉన్నారు, మరి నాకైతే అంతగా తెలియదు కానీ ఈ ముగ్గురు అయితే ఉన్నారు. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. నేను ఇస్కాన్ టెంపుల్, ఎన్నో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను కానీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్. సో ఇదైతే మనకి ముందుగా మేము చెప్పుకున్నట్టు 1966లో న్యూయార్క్ సిటీలో మనకి ప్రభుపాద గారు ఫస్ట్ ఇస్కాన్ అయితే ఫౌండ్ చేశారు. దాని తర్వాత మనకి ఇస్కాన్ టెంపుల్స్ అనేవి ప్రపంచం వ్యాప్తంగా మొత్తం చాలా ఇస్కాన్ టెంపుల్స్ అయితే మనకి కట్టించడం అయితే జరిగింది. మనకి ఈ సూరత్లో లోకల్గా ఇస్కాన్ టెంపుల్ ఏమంటారంటే శ్రీ రాధా దామోదర మందిర్ అంటారు. ఇది లోకల్గా ఇది పిలుచుకునే పేరు. సో ఇది మనకి జహాంగీర్పూర్లో ఉంది. సో ఇది మనకి 1978లో ఇది నిర్మాణం అయితే జరిగింది. కానీ 1970లో మనకి శ్రీపాద గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఈ నిర్మాణం అయితే జరగడం అయితే జరిగిందండి. ఈ సూరత్ ప్రజలందరూ దీన్ని శ్రీ రాధా దామోదర మందిర్ అని పిలుస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంది. నేను లోపలికి వెళ్ళాను, చాలా నిశ్శబ్దం. మనకి ఇస్కాన్ టెంపుల్లో మనకి మోస్ట్ రిమెంబరల్ చాంటింగ్ ఏదైనా ఉందంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనే చాంటింగ్ 108 సార్లు మీరు చాంట్ చేసి ఆ దీపారాధన చేసి ఆ దీపం మరి కృష్ణ భగవానుడికి పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు మనసులో కోరుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. సో అదైతే చక్కగా మీరు ఆ చాంటింగ్ చేసేసి ఎప్పుడైనా దేవస్థానానికి వచ్చేటప్పుడు చక్కగా ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసేసి ఆ చాంటింగ్ చేసి దేవుడికి ఎత్తి దీపాలను పెడితే చక్కగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయండి.
సో అదే కాకుండా మొత్తం ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉంది. గుజరాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సూరత్లో మొదలు పెట్టాను కానీ మెల్లమెల్లగా ట్రావెల్ చేస్తున్నాను. సో ఎలా ప్రయత్నం దేవుడు నా వంటూ ఉండి నాకు ఇంకా చాలా ప్రదేశాల్లో తిరగాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుండి నేను రామది అని రామ మందిరంకి అయితే వెళ్తున్నాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ సందేశాలను మీకు అక్కడ తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. గుడ్ బై ఫ్రమ్ విష్ణు.